దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్రాంతి దినములను ఆచరింపవలను. లేవియా కాండము 26వ అధ్యాయం 2వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, విశ్రాంతి దినములను పవిత్రంగా ఆచరించాలి అని. దేవుని పరిశుద్ధ మందిరమును మనం అందరము సన్మానించాలి. మనం అందరము తండ్రి కట్టడలను బట్టి నడుచుకుని ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. అప్పుడు తండ్రి మనకు వర్షాకాలంలో వర్షమును దయచేసి భూమి పంటలనిచ్చేటట్లు చేస్తాడు. మన పొలముల చెట్లు ఫలించేటట్లు చేస్తాడు. మనం అందరము తృప్తిగా భుజించి నిర్భయంగా నివసించేటట్లు మన తండ్రి మనకు దీవెనలు ఇస్తాడు. మన గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించేటట్లు చేస్తాడు. మన దేశంలో మనకు క్షేమమును కలుగజేస్తాడు. కాబట్టి మనం అందరము విశ్రాంతి దినములను పరిశుద్ధంగా ఆచరించి తండ్రి పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.